ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రార్థన చేసి వాక్యం చెప్పుకుందాం. పరిశుద్ధుడ యేసయ్య, మీకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనను మీరు ఆలకించండి. ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. మీ కృపను, మీ కాపుదలను తోడుగా ఉంచి నడిపించండి. అనేకులకు అర్థమయ్యే రీతిలో వాక్యము చెప్పగలిగిన జ్ఞానాన్ని, శక్తిని దయచేయమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం చెప్పుకుందాం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఆదికాండము 3:20. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి స్త్రీనిగా చేసెను. ఆదికాండం 2:21. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకను అతని శరీరములో నుండి వేరు చేశాడు, అనగా ప్రక్కటెముకను విరిచాడు. దేవుడు ఒక స్త్రీని చేయాలంటే ఆదాము శరీరమునకు గాయమైంది. ఆ గాయములో నుండి రక్తము కారింది. ఒక ఎముక అతని శరీరము నుండి తీయబడింది. కానీ ఆదామునకు ఆ నొప్పి, బాధ తెలియలేదు. ఎందుకనగా దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేశాడు కాబట్టి. కానీ ఆదామునకు తోడుగా ఉండుటకు ఒక స్త్రీ మాత్రము ఏర్పాటు చేయబడింది. లేక దేవుడు ఆదాము కొరకు ఒక భార్యను సిద్ధపరిచాడు. అలాగే ఒక సంఘమును దేవుడు ఒక స్త్రీగా పోల్చాడు. ఆ స్త్రీ ఎలా ఉండాలి అంటే సిద్ధపడిన కన్యకలాగా ఉండాలి. అలాగే సంఘముగా, వధువు సంఘముగా సిద్ధపడి వరుడైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడాలి. అసలు ఈ సంఘము ఎలా ఏర్పడింది అనగా ఆదాము ప్రక్క గాయములో నుండి హవ్వ ఏర్పడినట్లుగా వరుడైన యేసుక్రీస్తు యొక్క గాయములో నుండి సంఘము ఏర్పాటు చేయబడినది. యోహాను సువార్త 19:33-34. వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి నుండి ఉండుట చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. యేసుక్రీస్తు మరణము వలన, ఆయన కార్చిన రక్తము వలన క్రొత్త నిబంధన సంఘము ఏర్పాటు చేయబడినది. ఆది మానవురాలైన హవ్వ ఏర్పాటు చేయబడాలంటే ఆదామునకు గాయమైంది. కానీ ఆ హవ్వ అది గ్రహించకుండా తాను పాపము చేసి ఆదాము పాపము చేయుటకు కారకురాలైంది. అలాగే సంఘమైన వధువు సంఘము కొరకు యేసుక్రీస్తు ఎన్నో గాయాలను పొందాడు. ఈటె ఆయన గుండెను చీల్చివేసింది. కానీ సంఘము మాత్రము యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రేమను, ఆయన పడిన శ్రమను గుర్తించుటలేదు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ తెలియక ఎంతోమంది అన్యజనులు నశించిపోతూ ఉన్నారు. వారిని దేవుని యొద్దకు నడిపించవలసిన సంఘము అన్యజనుల మధ్యలో తన సాక్ష్యాన్ని కాపాడుకొనలేకపోతున్నది. దేవునికి అవిధేయత చూపుతున్నది. రోమపత్రిక 2:24. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషించబడుచున్నది. దేవునికి మహిమకరముగా జీవించవలసిన సంఘము దేవునికి అవమానము తెచ్చేలాగా అవమానకరంగా ప్రవర్తిస్తుంది. హవ్వను చేయుటకు ఆదాము ప్రక్కటెముకనే దేవుడు ఎందుకు తీశాడు అనగా, మన శరీర అవయవాలు కొన్ని విరిగిపోతే తిరిగి రావు. కొన్ని మాత్రమే పోయిన తర్వాత కూడా తిరిగి రాగలవు. అలాగే మన జుట్టు ఎన్నిసార్లు కత్తిరించినా తిరిగి వస్తుంది. మన కాళ్ళవి కానీ, చేతులవి కానీ, గోరులు ఎన్నిసార్లు కత్తిరించినా అవి పెరుగుతూనే ఉంటాయి. అలాగే ప్రక్కటెముకలలో కూడా తిరిగి పెరిగే అవకాశం ఉంది. అందుకే దేవుడు ప్రక్కటెముకను తీశాడు. ప్రక్కటెముక తీసినా సరే తిరిగి పెరుగుతుంది కాబట్టి ప్రక్కటెముకనే దేవుడు తీశాడు. ఆ ఎముకతో స్త్రీని చేశాడు. ప్రక్కటెముకనే దేవుడు ఎందుకు తీశాడు అనగా మరో అర్థము కూడా ఉంది.
ఆయన కలుగజేసిన మగవారైనా ఆడవారైనా సమానముగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. అందుకే ప్రక్కటెముకను తీశాడు. ఆదాము తల భాగములో నుండి తీసి స్త్రీని చేస్తే స్త్రీలకు మగవారి పైన అధికారం ఉండొచ్చు. స్త్రీలు మగవారిని వారు మాకు బానిసలు, మాకు దాసులు అని అనుకునే ప్రమాదం ఉంది. మేము పైనుండి వచ్చిన వారము కాబట్టి మేము గొప్పవారము అనుకునే స్వభావం ఉంది. అయితే ఆదాము దేవుడు ఒకవేళ ఆదాము యొక్క కాళ్ళ భాగములో నుండి తీసి స్త్రీని చేసినట్లయితే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళపైన అధికారం ఉండొచ్చు. మగవాళ్ళు స్త్రీలు మాకు దాసులు, మాకు బానిసలు అనుకొనవచ్చు. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సమానముగా ఉంచాలనుకున్నాడు. దేవుడు పక్షపాతి కాడు. మగవారైనా ఆడవారైనా అందరూ దేవుని దృష్టిలో సమానమే. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సమానమైన స్థితిలో ఉంచాలనుకున్నాడు. అందుకే దేవుడు ఆ రీతిగా చేశాడు. కానీ హవ్వ మాత్రము తన స్వనీతి వలన దేవుడు ఆమెకిచ్చిన అధికారమును కోల్పోయింది. ఆమె పూర్తిగా నష్టపోయింది. హవ్వ సర్పము యొక్క మాటలు నమ్మి మోసపోయింది. దేవుడు ఇచ్చిన అధికారాన్ని కోల్పోయింది. దేవుడైన యెహోవా ఆదాము హవ్వలకు ఇచ్చిన అధికారం ఒక్కటే. ఆదికాండం 1:28 భూమిని లోపరుచుకుని దానిని ఏలమని, అనగా భూమి మీద ఇటు అటు తిరుగుతున్న అపవాదిని లోపరుచుకొని అపవాదిని ఎదురించమని దేవుడు చెప్పాడు. కానీ వారు దేవునికి లోబడలేదు కాబట్టి వారు అపవాదిని ఎదిరించలేకపోయారు. గర్జించు సింహాన్ని, ఘట సర్పాన్ని ఎదురించమని దేవుడు తన జనులకు చెప్పుచున్నాడు. అయితే గర్జించు సింహాన్ని, ఘట సర్పాన్ని ఎలా ఎదిరించాలంటే వారు దేవునితో కలిసి ఉండాలి, దేవుని శక్తిని పొందుకోవాలి. వారు మాత్రమే ఎదిరించగలరు. హవ్వ దేవునికి దూరం అయిపోయింది కాబట్టి అపవాదిని ఎదిరించే శక్తిని కోల్పోయింది. భూమి మీద ప్రాకుచు చిన్న జీవి అయిన సర్పాన్ని ఎదురించలేక దాని వలనే మోసపోయింది. అందుకే ఆమె యొక్క గర్భవేదన అధికమైంది. ఆదాముతో సమానమైన స్థితిని ఇవ్వాలనుకున్నాడు. కానీ దేవుడే ఆమెతో చెప్తున్నాడు, నీ భర్త నిన్ను ఏలతాడు అని చెప్పి. ఆమె ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాను అని చెప్తున్నాడు. ఆశపడటం తప్పు కాదు, కానీ ఆమె దురాశపడింది. ఆమె దురాశ వల్ల ఆమె ఎంతో నష్టపోయింది. ఆమె దేవుడు తినమన్న ఫలాలను తినకుండా దేవుడు తినవద్దు అని చెప్పిన ఫలాన్ని ఆశించి ఆ ఫలము తినడం వల్ల ఆమె ఎంతో నష్టపోయినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. అవ్వ తిన్నది ఎక్కువేమీ కాదు, చాలా తక్కువే. కానీ ఎంతో శ్రేష్టమైన దేవుడు ఇచ్చిన మహిమను కోల్పోయింది. దేవుడు ఆదామును హవ్వను తన పోలికలోను తన రూపములోను చేసుకున్నాడు. అనగా ఆయన మనస్సును వారికిచ్చాడు. ఆయన మనస్సు ఏమనగా పరిశుద్ధత. ఆయన మహిమను కూడా దేవుడు వారికిచ్చాడు. అయితే వారి అవిధేయత వల్ల, వారి తిరుగుబాటు స్వభావం వల్ల ఆ మహిమను వారు కోల్పోయినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. అయితే హవ్వ దేవుడిచ్చిన అధికారాన్ని పూర్తిగా కోల్పోయింది. అపవాదిని ఎదిరించలేకపోయింది. దేవుని వాక్యానికి లోబడలేదు కాబట్టి దేవుని సన్నిధిలో నిలబడలేకపోయింది. కాబట్టి దేవుడు ఆమెకిచ్చిన అధికారాన్ని మహిమను కూడా కోల్పోయినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. ఆమె నశించిపోవడం మాత్రమే కాకుండా ఆమె ద్వారా ఎంతోమంది నశించిపోయేలాగా ఆమె ప్రవర్తించింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చెప్పుతున్న మాట ఒక్కటే, అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించాలంటే దేవుడిచ్చిన ఆత్మబలము, ఆత్మశక్తి కావాలి. ఆత్మబలము, ఆత్మశక్తి ఉన్నవారు మాత్రమే అపవాదిని ఎదిరించగలరు. కాబట్టి ప్రతివారు కూడా దేవుని సన్నిధిలో ఖచ్చితముగా ఆత్మబలాన్ని, ఆత్మశక్తిని పొందుకున్న వారై
దేవుని కొరకు జీవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని, మన కొరకు ఆయన పడిన ప్రయాసను మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అపవాదికి అవ్వ ఎలా అయితే అవకాశం ఇచ్చిందో, ఎలా అయితే మోసపోయిందో, అలా ఎవరూ కూడా అపవాది వలన మోసపోకుండా ఉండాలంటే దేవుని జ్ఞానముతోనూ, దేవుని బలముతో, దేవుని శక్తితో నింపబడాలి. అలాగే దేవుడు మన కొరకు ఎంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడి మనలను ఆయన రక్షించాడు. ఆయన ప్రేమను, ఆయన శిలువ యాగాన్ని, ఆయన మన కొరకు కాచిన రక్తాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రేమను అర్థము చేసుకుని ఆయన శిలువ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి దేవుని కొరకే సాక్షులుగా ప్రతి ఒక్కరూ నిలవాలి. ఆమేన్.